కరెక్టర్ కాడు కదా! ఆ! అట్లా. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా యాక్టింగ్ ప్రొఫెషన్‌లో సెట్ అవ్వచ్చు. కానీ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళు మళ్ళీ ఏ ప్రొఫెషన్‌లో ఎందుకని? అక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? రోజుకో పాత్ర ఎప్పుడు దొరుకుతది నీకు రోజుకో పాత్ర? సక్సెస్ అయ్యాక. చూసారా ఎట్లా ఉన్నాయి లింకులు? యాహ్! లింకులు ఎట్లా ఉన్నాయి చూసారా? యాహ్! వేషాలు దొరకడం అంత ఈజీ కాదు. హ్మ్. దొరికిన వేషాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. అది నీకు చేత కాదు నాకు తెలిసి. హ్మ్. చాలామంది వేషాలంటే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు మేడం. హ్మ్. హ్మ్. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. హ్మ్. ఆ వేషము నీ అదృష్టం కొద్దీ వచ్చిన వేషం. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఊరికే నువ్వు నిలబడ్డం, ఊరికే నిలబెట్టారంటే ప్రాపర్టీ కదా! ఆఫ్‌కోర్స్ ఇట్ మే బి ప్రాపర్టీ. యూ బీ యాస్ ఎ ప్రాపర్టీ. హ్మ్. అదే నీకు ఉపయోగపడతది. డెఫినిట్‌గా అనుకుంటాం మనం. మనసులో బాధపడతాం మనం. హ్మ్. నేనొక అద్భుతమైనటువంటి డైలాగులు అలవోకగా చెప్పగలను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నిలబెట్టారు అంటే కూర్చో, నిలబడు. ఇక్కడ ఇంకోటి నేనొక డెఫినిషన్ మీకిది గుర్తు చేస్తా నేను. హ్మ్. నేను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు వాళ్ళకుంటే ఉండవచ్చు గాక. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ బాంబే హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఒకరోజు ఇది అది అది కూడా చెప్తా. దీంట్లో మధ్యలో ఇంకోటి చెప్తా. ఓ రోజు నాకు భలే గమ్మత్తైన హ్మ్. షాక్ దొరికింది. హ్మ్. ఒక సీరియల్‌లో ఒక ఒక పెద్దాయన నాకు చిన్న వేషం ఇచ్చేసి హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్ళాడు. హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్తే ఔట్‌డోర్‌లో నేను అప్పుడే కొత్తగొచ్చిన. హ్మ్. ఆ సీ ఆహ్, ప 12, 13 ప్రాంతం అంతే. రిటైర్ అయ్యి వచ్చిన కొత్తల్లో. అక్కడ వాళ్ళందరూ యూనిట్ వాళ్ళందరూ ఎక్కడికో షూటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మాది ఆఫ్టర్ లంచ్ ఔట్‌డోర్ గదా! హ్మ్. కాబట్టి అందరితో పాటు తీసుకెళ్లారు. హ్మ్. మాది ఆఫ్టర్ లంచ్ ఉంటుంది అనంటే మేము అక్కడ ఉన్నాం ఇక పడి ఉన్నాం అక్కడ. హ్మ్. ఇంతలోకే ఎవరో ఒక ఆవిడ ఏదో మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది అక్కడ కొంచెం. హ్మ్. కాస్ట్యూమరో, మేకప్ మ్యానో మొత్తానికి సీనియర్. బాగా సీనియర్. హ్మ్. నాకప్పుడు ఈ సీనియరు ఇవన్నీ కూడా తెలియదు మేడం నాకప్పుడు. ఓకే. ఆ! తెలియదు నాకు అంతగా. హ్మ్. చేస్తుంటే ఆయన ఉండి ఆమెను కొంచెం అవమానకరంగా ఆహ్, ఇక్కడ ఏందనుకుంటున్నావు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. హ్మ్. 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 మామూలుగా అయితే మనం అది విని ఊరుకుంటాం. హ్మ్. బట్ షీ క్వెషన్డ్. హ్మ్. సో వాట్? అన్నది. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీని చాలా గొప్పగా చెప్పుకున్నాను నేను. హ్మ్. నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన పిల్లవో, లేకుంటే ఏడాదో, రెండేళ్ళో, మూడేళ్ళో అయ్యుంటది. ఇక్కడ 30 సంవత్సరాల అనుభవం నాది అనే ధోరణిలో ఆయన చెప్పాడు. హ్మ్. సింపుల్‌గా అదేదో సినిమా 'వనవాసం' సినిమాలో ఎస్‌వి రంగారావు బానే సార్ అని హ్మ్. చెప్పేసని కొట్టేస్తే రామారావు గారు హర్ట్ అయ్యిండ్రు అని హ్మ్. మనం వింటుంటాం అట్లా. అతను చాలా చిరాకుగా, అసహనంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నావు నువ్వు? సో వాట్ అన్నదంతే. హ్మ్. నాకు భలే నచ్చింది మేడం ఆ మాట. కరెక్ట్ గదా! హ్మ్. 30 ఏళ్ల వయసు, 30 ఏళ్ల సర్వీసున్న నువ్వు ఎంత అనకు, ఎంత ఒక ఒక ఓర్పుతో ఉండాలి. పెద్దరికం కాదనే ఇది. హ్మ్. మరి అన్నేళ్ల అనుభవం అంటే, నేను ఇంత పెద్ద మొనగాడిని అని అనుకునేది అహంకారం పెరిగిందే నీ లోపల తప్ప, ఆ గొప్పతనం నీలో ఎక్కడుంది? ఆ హ్మ్. అనుభవం ఏం చెప్పింది నీకు 30 ఏళ్ల అనుభవం? అని నాకనిపించింది. అయితే ఏంది? ఎవరి కోసం నీ 30 ఏళ్ళైతే నువ్వు 60 ఏళ్ళైతే నాకేం చేసేది ఉన్నదనంటే, సో వాట్ అంటే మీనింగ్ ఏంది మేడం అంతే కదా! అంతేగా. అట్లా. నాకేమనిపించిందంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకొస్తున్నా. హ్మ్. సినిమా రంగంలో నేను అది, ఇది నన్నక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేషాలు రావట్లేదు, ఇది రావట్లేదు. ఆయన అట్లాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు, ఆమె అదన్నది, ఈమె ఇది నేను ఒకటే ఒక్క పదం నా స్ఫురణకొచ్చింది. హ్మ్. ఇది వింటే అందరూ గూడా బాగా ఇబ్బంది పడతారా? నో. ఆ! ఎంకరేజ్ చేస్తారా? ఆహా! అవును గదా! అనుకుంటారు. ఓహ్! ప్లీజ్. ఆ! అవును గదా! అనుకుంటారు. ఇదింతే. ఆ! ఇంతే. అంతే. ఇదింతే. ఇదింతే. ఆ! నీకిష్టమైతే ఉండు. ఇదింతే. నీకిష్టమైతే ఉండు. హ్మ్. ఇదింతే. నీకు బాధ కలిగితే వెళ్ళిపో. హ్మ్. నిన్నెవరు ఇక్కడికి రమ్మనలేదు. నిన్నెవరు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పరు. హ్మ్. ఎందుకంటే ఇదింతే. నాకనిపించింది మేడం అది. హ్మ్. పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపించింది నాకది. హ్మ్. ఒకసారి మీరు ఏకాంతంగా, సుదీర్ఘంగా, హాయిగా కూర్చొని మీరు రిలాక్స్ అయినప్పుడు మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద మీనింగ్ ఉన్నది. కరెక్టే సార్. ఇండస్ట్రీని ఎవరు మార్చలే. నేను 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటారు గానీ, ఇండస్ట్రీ అంతటి ఇండస్ట్రీయే మారింది గానీ, ఒకళ్ళు ఇద్దళ్ళు నేను మారుస్తాను వాళ్ళెవరు మార్చలే ఇండస్ట్రీని. కారణం ఇదింతే. అమేజింగ్.
చూడు మీరు మీరు ఆలోచన ఇక మీరు పోను మీరు ఇంకా ఇది ఇంతే అనే మాటను మీరు అనుకుంటుంటే దాంట్లోంచి మీకు ఎంత హాయి గొలుపుతుందో. హ్మ్. ఆ మాట అదొక్కటి మీరు మనసులో పెట్టుకుంటే మీరన్నీ మర్చిపోతారు. హ్మ్. సరే మనం 'డీజే టిల్లు స్క్వేర్‌కి' వద్దాం సార్. 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' 2 ఇంప్రాంప్టివ్‌గా అక్కడికక్కడ డైలాగ్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడారా? జస్ట్ సీన్ ఇస్తే అన్నట్లుంది. అది అలాగే ఉందా సార్? లేకపోతే అలాగా స్క్రిప్ట్ ఉంది, ఉందా? ఇలాగా ఉంది. అలాగా ఉంది, ఇలాగా ఉంది. స్క్రిప్ట్ గూడా ఉంది. స్క్రిప్ట్ ఉంది, వితౌట్ స్క్రిప్ట్ ఉంది. హ్మ్. ఇంప్రొవైజేషన్ ఉంది, ఆన్ ది స్పాట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది. హ్మ్. అలాగ అన్నీ జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. చిన్న ఒకటే ఒక ఉదాహరణ. ఒక సీన్‌లో అనుపమ గారు, హీరో గారు అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. మేము వాళ్ళకు హారతి ఇచ్చేసి ఇంట్లోకి స్వాగతం పలుకుతాం. హ్మ్. అక్కడేం చేసింది అనుపమ, హ్మ్. ఆమె హారతి నా వైఫ్ క్యారెక్టర్ హారతి ఇవ్వగానే హ్మ్. కళ్ళకద్దుకుంది. ఆమె కాళ్ళకి దండం పెట్టింది. నా కాళ్ళకి దండం పెట్టింది. హ్మ్. మేము అత్తామామలం కాబట్టి. హ్మ్. నేనేం చేశాను, ఆమె కాళ్ళు మొక్కింది. చాలమ్మా గాడ్ బ్లెస్ యూ, హ్మ్. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసాను. ఆమె లేచి నిలబడ్డది. వీడిని చూసా. హ్మ్. నువ్వు కయే హగ్గు ఆ! అన్నట్టుగా. ఆ! అది లేదు మరక్కడ. ఓకే. అది లేదు. ఆ! ఆయన ఇట్లా చూసాడు. ఆ! అంటే ఫస్టు మరి మానిటర్‌లో యాహ్! నేను ఆమె లేచిన తర్వాత మాకేం లేదు ఇంక అక్కడ. ఆ! ఆ! మాకక్కడ ఏం లేదు. ఆమె దండం పెడితే లేస్తది అంతవరకే ఉన్నది. ఆ! ఆమె లేచింది. హ్మ్. మానిటర్ చూస్తున్నాము. హ్మ్. ఆమె చేసింది మరి వీడు మొక్కాలి కదా అని నాకనిపించింది. నాకనిపించేసి నేను వీడిని చూసినా అన్నా. ఆ! అంటే మొక్కు అన్నట్టుగా. హ్మ్. నేనెందుకు మొక్కుతానంటే ఆయన చూసిండు. ఆ! పద్ధతులు నేర్చుకో ఊపుడు కాదు. ఇవన్నీ నేనే అన్నా. ఆ! అది ఉండిపోయింది అలాగా. అంతే అమేజింగ్. అట్లా. అటువంటివి చాలా ఉన్నాయి మేడం. బట్ అది టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కదా మీ అంటే ఇద్దరిది. అక్కడ మా ఇద్దరికి ఆ యొక్క ఆ స్పర్శ ఉన్నది మా ఇద్దరి లోపల. హ్మ్. తండ్రి కొడుకులుగా హ్మ్. ఆ స్పర్శ ఉన్నది. హ్మ్. వాడు దారిలోకి రావాలి, ఉన్న ఒక్కడే కొడుకు అనే ఒక ఆవేదనతో కూడిన ప్రేమ నాకున్నది. హ్మ్. వానికి టిల్లుకేమున్నది? హ్మ్. మా డ్యాడీ ఎంత చెప్పినా మా డ్యాడే గదా! ఏది చెప్పినా మా డ్యాడే గదా! మా నాన్న హ్మ్. అనే గర్వం ఆయన లోపలున్నది. హ్మ్. ఆ గర్వమే అది. హ్మ్. మా నాన్న. హ్మ్. నన్నెంత విసిగించినా హ్మ్. అతను, హ్మ్. టిల్లు నన్ను హ్మ్. ఎంత విసిగించినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత కేర్‌లెస్‌గా చూసినా, హ్మ్. లోపల నేనంటే విపరీతమైన ప్రేమున్నది. హ్మ్. అది చాలా కనపడుతుంటది సినిమాలో అవును సార్. చూస్తుంటే. అంటే అలా. రియల్ లైఫ్‌లో గూడా రియల్ లైఫ్ ఫ్యామిలీస్ గూడా ఎప్పుడూ ఈ సెంటిమెంటల్‌గా ఉండరు. ఈ తిట్లలోనే, కసురుకోవడంలోనే ప్రేమ చూపిస్తుంటారు. ఇగ మా ఇద్దరికి అట్లా అది కుదిరిపోయింది. యాహ్! కొన్ని కుదురుతాయి మేడం అంతే. ఇప్పుడు 'బలగం' సినిమా గూడా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 120 అవార్డులు తీసుకున్నది. ఇంతకుముందు జరిగిందా మేడం ఎక్కడైనా? మీరు విన్నారా 120 లేదు. అవార్డులుంటాయని? నాకు తెలిసి నేను ఒకవేళ వినలేదు. 120 అవార్డులు ఉన్నాయే అనుకుందాం. ఒక్క సినిమాకొచ్చింది ఉన్నదా ఏదన్నా? హ్మ్. ఇట్స్ వండర్ కాకపోతే ఇంకేంటి? ఎవరిది ప్రతిభ అది? హ్మ్. ఎవరి గొప్పతనం? చెప్పండి మీరు. నేనొక్కటే ఒక్క మాట అంటా. అది కేవలం దైవ ఘటన. హ్మ్. 'బలగం' హిట్ అవ్వచ్చు. హ్మ్. 'బలగం' అందరిని కదిలించొచ్చు. హ్మ్. 'బలగం' ద్వారా కొంతమంది అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని విడిపోయిన వాళ్ళు మళ్ళీ సినిమా చూసిన మరుక్షణమే, హ్మ్. మరుసటి రోజు కాదండి బాబు. హ్మ్. మరుక్షణమే, సినిమా చూసిన మరుక్షణమే కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళటం, ఈ స్థాయికి వెళ్ళటం. హ్మ్. మూలకు వెళ్ళిందండి. హ్మ్. అడవుల్లోకెళ్ళిందది. హ్మ్. తండాల్లోకెళ్ళిందది. అవును. 10 గుడిసెలున్న చోట ప్రదర్శింపబడ్డది. హ్మ్. జనాలు సినిమా థియేటర్‌లకొచ్చి సినిమా చూడలేదు. సినిమా వాళ్ళ దగ్గరికెళ్ళింది. అబ్బా! హ్మ్. ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూసి, ఫోన్‌లు చేసి, హ్మ్. "ఏం సినిమా సార్ అది? మీరు 'బలగం నారాయణ' అయిపోయారు కదా సార్ మీరు. 'బలగం అల్లుడు' అయిపోయారు కదా సార్ మీరు." హ్మ్. అంటే నేనంటా, "నేను 'బలగం నారాయణ' కాదు, 'బలగం అల్లుడు' కాదు. హ్మ్. నేను 'వెల్దండి నారాయణ' అని చెప్తా. ఏ ఏ ఏదేది? 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి నారాయణ.' వెల్దండి వేణు కాదా? ఆహాహాహాహాహా! సినిమాలో నా పేరు ఎల్దండి నారాయణ. ఆ! 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 వేణు చాలా గమ్మత్తులు చేశాడులే దాంట్లో హ్మ్. అనుకోకుండా. నా పేరు సినిమా